Hello friends, welcome to Ingralit English Grammar and Literature. ఇప్పుడు మనం డిస్కస్ చేయబడిన టాపిక్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని ఫస్ట్ యూనిట్ అయినటువంటి లిజనింగ్ స్కిల్స్లోని సబ్ టాపిక్ అయినటువంటి బ్యారియర్స్ టు లిజనింగ్ అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే లిజనింగ్కి ఉన్నటువంటి అవరోధాలు లేదా లిజనింగ్కి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటవి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దట్ ఫస్ట్ యూనిట్ లిజనింగ్ స్కిల్స్. ఓకే, సో మనకి ఈ బ్యారియర్స్ టు లిజనింగ్ని మనం 4 కైండ్స్కి డివైడ్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ బ్యారియర్స్, సెకండ్ వన్ ఈజ్ ఫిజియోలాజికల్ బ్యారియర్స్, థర్డ్ వన్ ఈజ్ యాటిట్యూడినల్ బ్యారియర్స్, దీన్నే మనము సైకలాజికల్ బ్యారియర్స్ అని కూడా అంటాము. ద ఫోర్త్ వన్ ఈజ్ లింగ్విస్టిక్ అండ్ సెమాంటిక్ బ్యారియర్స్. సో ఈ విధంగా మనకి బ్యారియర్స్కి టు లిజనింగ్ అనేటువంటి దానికి 4 కైండ్స్ అనేటువంటివి ఉంటాయి అనేసి మనం చెప్పుకున్నాం. సో ముందుగా ఫిజికల్ బ్యారియర్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ బ్యారియర్. ఈ ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్ కింద మనకి ఏమొస్తాయి అంటే లైటింగ్, వెంటిలేషన్, టెంపరేచర్, ఫర్నిచర్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ద బ్యారియర్స్ టు లిజనింగ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు కనుక లైటింగ్ సరిగ్గా లేదు అంటే వీ కాంట్ సీ ద స్పీకర్ అండ్ హిజ్ నాన్ వెర్బల్ క్యూస్, అంటే అతని యొక్క ఎమోషన్స్, అతని గెస్చర్స్ ఇలాంటివి మనం చూడలేము లైటింగ్ కనుక తక్కువగా ఉంటాయి. అప్పుడు మనము మన కాన్సన్ట్రేషన్ లిజనింగ్ పైన పెట్టలేము. అలాగే టెంపరేచర్ అనేది కనుక ఎక్కువగా ఉందనుకోండి, మనకు చెమటలు పోస్తున్నాయి, అప్పుడు మనం మన కాన్సన్ట్రేషన్ని లిజనింగ్ పైన పెట్టలేము. అలాగే మనకి వెంటిలేషన్ కూడా సరిగ్గా లేదు, అంటే గాలి ఇది కూడా సరిగ్గా లేదు, అప్పుడు కూడా మనం మన కాన్సన్ట్రేషన్ని లిజనింగ్ పైన పెట్టలేము. అలాగే ఫర్నిచర్, మనకి కంఫర్టబుల్ ఫర్నిచర్ అనేది లేదు కూర్చొని మనము స్పీకర్ చెప్పేటువంటి మెసేజ్ని మనం వినేదానికి, అప్పుడు కూడా మనం మన కాన్సన్ట్రేషన్ని లిజనింగ్ పైన పెట్టలేము. అంటే మన యొక్క అటెన్షన్ని, మన యొక్క ఫోకస్ని మనం కంప్లీట్గా లిజనింగ్ పైన పెట్టాలి అంటే అక్కడ లైటింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, వెంటిలేషన్ బాగుండాలి, టెంపరేచర్ అనేది హైగా ఉండకూడదు, మనకు మంచి ఫర్నిచర్ కూడా ఉండాలి. అప్పుడే మనకి లిజనింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఒకవేళ అవన్నీ లేకపోతే అవన్నీ కూడా ఏమవుతుందంటే బ్యారియర్స్గా ఉంటాయి. అలాంటి వాటిని మనం ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్ లేదా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అఫెక్టింగ్ దట్ బ్యారియర్స్ టు లిజనింగ్ అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటి, నాయిస్ అండ్ డిస్టెన్స్. అంటే నాయిస్ అంటే బయట నుంచి మనకి నాయిస్ కనుక ఎక్కువగా వస్తూ ఉంటే మనము లిజనింగ్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టలేము, అంటే స్పీకర్ ఇచ్చేటువంటి మెసేజ్ పైన మనం కాన్సన్ట్రేషన్ పెట్టలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట వెహికల్ సౌండ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి, మరి మనం క్లాస్ రూమ్లో మన టీచర్ చెప్పేటువంటి క్లాస్ పైన ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తాము, చేయలేము కదా. సో కాబట్టి అవుట్వర్డ్ నాయిస్ అనేది కూడా మనల్ని బ్యారియర్గా ఉంటుంది లిజనింగ్కి. అలాగే డిస్టెన్స్, స్పీకర్కి లిజనర్కి డిస్టెన్స్ అనేది మరీ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మనము కరెక్ట్గా స్పీకర్ని చూడలేము, అప్పుడు అది మనకు ఒక బ్యారియర్గా ఉంటుందన్నమాట, ఒక అడ్డంకిగా ఉంటుంది. మనం కరెక్ట్గా స్పీకర్ యొక్క నాన్ వర్బల్ క్యూస్ అయినటువంటి గెస్చర్స్ని వాటన్నిటిని మనం చూడలేము సరిగ్గా. సో కాబట్టి మనకి లిజనింగ్ అనేది, ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది కరెక్ట్గా జరగదు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే విజువల్ బ్యారియర్స్. సో విజువల్ బ్యారియర్స్ అంటే ఏంటంటే మనం కనుక స్పీకర్ని మనం కరెక్ట్గా చూడలేకపోతున్నా, ఇంకా వచ్చేసి మనము స్పీకర్ వేసుకున్నటువంటి డ్రెస్ ఇంకా లేదా స్పీకర్ వేసుకున్న జ్యువెలరీ ఇట్లాంటివన్నీ కూడా మనకి డిస్ట్రాక్షన్ కలిగిస్తే, అంటే అవి మనల్ని మన యొక్క లిజనింగ్ పైన కాకుండా వేరే దానిపైన డిస్ట్రాక్షన్ కలిగిస్తే అలాంటి వాటిని మనం విజువల్ బ్యారియర్స్ అనేసి అంటాము. ఓకే, సో ఇలాంటివి కూడా మనము విజువల్ బ్యారియర్స్ అని చెప్పచ్చు. అంతేకాకుండా ఇప్పుడు స్పీకర్కి ఒకటి చెప్తూ ఉన్నాడు, అప్పుడు మనం దాన్ని వినాలని ట్రై చేస్తూ ఉన్నాం, అప్పుడు మనకి మన యొక్క పక్కనే కొంతమంది మాట్లాడుతూ ఉంటారనమాట. సో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము వాళ్ళని చూస్తూ ఉంటాం, మన విజన్ అనేది స్పీకర్ పైన కాకుండా వేరే వాటిపైన పడుతుంది. సో అలాంటివి కూడా ఏమవుతాయంటే విజువల్ బ్యారియర్స్ అనేటువంటివి అవుతాయి అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంటరప్షన్స్ ఎన్కౌంటర్డ్ బై ద స్పీకర్. అంటే స్పీకర్ కనుక ఏదో ఒక విషయంలో ఇంటరప్ట్ అయ్యి తన యొక్క రిథమ్ని లూజ్ అయితే, తన యొక్క ఫ్లూయెన్సీ ఆఫ్ ద స్పీచ్ని కనుక లూజ్ అయ్యి మళ్ళీ కొంత సమయం తర్వాత తిరిగి తను పొందుతాడు, ఆ టైం లోపల మనం ఏమవుతాము అంటే మన యొక్క ఎఫెక్టివ్ లిజనింగ్ క్వాలిటీ అనేటువంటి దాన్ని లూజ్ అవుతాము. ఎందుకంటే స్పీకర్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ దేర్, కాబట్టి మనము కరెక్ట్గా అప్పుడు మన కాన్సన్ట్రేషన్ని లిజనింగ్ పైన పెట్టలేము. కాబట్టి అది కూడా స్పీకర్ కనుక ఏదైనా ఇంటరప్షన్స్ గురైతే అప్పుడు మన లిజనింగ్ అనేది
తగ్గిపోతుంది, ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది జరగదు, అది ఒక బ్యారియర్గా ఉంటుందన్నమాట ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఫిజియోలాజికల్ బ్యారియర్స్. ఫిజియోలాజికల్ అంటే ఏంటి, నథింగ్ బట్ మన హెల్త్, మన బాడీ, దీనికి సంబంధించినటువంటిదే ఇది ఫిజియోలాజికల్ బ్యారియర్స్ అంటాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే పెయిన్. ఇది మనకి ఫిజికల్ పెయిన్ కావచ్చు, ఎమోషనల్ పెయిన్ కావచ్చు. అంటే ఫిజికల్ పెయిన్ అంటే మనకి ఏదన్నా ఫిజికల్గా కడుపు నొప్పో లేదా తలనొప్పి ఎక్కువగా వస్తుంది, అప్పుడు మనము లిజనింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేయగలమా, చేయలేము. అలా కాకుండా లిజనర్ ఏదో ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి ఎమోషనల్గా బాధపడుతూ ఉన్నాడు, సో అప్పుడు తను లిజనింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేయగలడా, చేయలేడు. అంటే ఫిజికల్ పెయిన్ అనేది కానీ లేదా ఎమోషనల్ పెయిన్ అనేది కానీ దేనిపైన మనకు ప్రభావం చూపిస్తుంది అంటే ఎఫెక్టివ్ లిజనింగ్ పైన ప్రభావం చూపిస్తుంది. ఆ ఫిజికల్ పెయిన్ లేదా ఎమోషనల్ పెయిన్ అనేది ఒక బ్యారియర్గా ఉంటుంది లిజనింగ్కి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే హియరింగ్ ఇంపైర్మెంట్. ఇంపైర్మెంట్ అంటే ఏంటంటే డిజబిలిటీ. కొంతమందికి డిజబిలిటీ ఉంటుంది. ఏం డిజబిలిటీ ఉంటుందంటే దే కుడ్ నాట్ హియర్ ప్రాపర్లీ, వాళ్ళు సరిగ్గా వినలేరు, వాళ్ళ చెవులు సరిగ్గా పనిచేయవు. సో అలాంటప్పుడు కరెక్ట్గా ఎఫెక్టివ్ లిజనింగ్ జరుగుతుందా, జరగదు. ఎందుకంటే దే కాంట్ లిజన్ ప్రాపర్లీ వాట్ ద స్పీకర్ సేస్. స్పీకర్ చెప్పేది వాళ్ళు కరెక్ట్గా వినలేరు, కాబట్టి అప్పుడు ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది జరగదు. అందుకనే హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది కూడా ఏమవుతుంది అంటే ఏ బ్యారియర్ టు లిజనింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్ ఏంటి, హంగర్ అండ్ టైర్డ్నెస్. హంగర్, ఆకలి. సో మనకి బాగా ఆకలిస్తూ ఉంది, అప్పుడు మనం దేనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టగలమా అంటే ఒక టీచర్ లేదా ఒక లెక్చరర్ వచ్చి మనకి క్లాస్ చెప్తూ ఉన్నారు, సో అప్పుడు మనకి చాలా ఆకలి అవుతుంది, మనం అప్పుడు ఆ లెక్చర్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టగలమా, పెట్టలేము. ఎందుకంటే వీఆర్ ఫీలింగ్ హంగర్, మనకి చాలా ఆకలి అవుతుంది. సో కాబట్టి మన యొక్క ఫుల్ ఫోకస్ అనేది మనము ఆ లెక్చర్ పైన, ఆ స్పీచ్ పైన, ఆ మెసేజ్ పైన పెట్టలేము. అలాగే టైర్డ్నెస్, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా టైర్డ్ అయిపోయాము, ఫిజికల్గా ఇంకా మెంటల్గా బాగా టైర్డ్ అయిపోయాము. అప్పుడు కనుక ఎవరన్నా వచ్చి మనకు ఒక లెక్చరో ఒక క్లాసో చెప్తాము అంటే కెన్ వి కాన్సన్ట్రేట్ ఆన్ దట్ క్లాస్? నో, కాన్సన్ట్రేట్ అనేది మనం చెయ్యలేము. అంటే మనం కనుక ఫ్రెష్ మైండ్తో ఉంటే వీ కెన్ కాన్సన్ట్రేట్ అండ్ వీ కెన్ గెట్ ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది. లేదు మనం కనుక బాగా టైర్డ్ అయిపోయినాము అంటే ఇట్ ఈజ్ ఏ బ్యారియర్ టు లిజనింగ్, మనం సరిగ్గా ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది చెయ్యలేము. కాబట్టి హంగర్ అండ్ టైర్డ్నెస్ అనేవి రెండు కూడా బ్యారియర్స్ టు లిజనింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, అరైవింగ్ లేట్ ఫర్ ఏ స్పీచ్, ప్రెజెంటేషన్ ఆర్ లెక్చర్. సో ఏంటంటే ఇది ఒక్కొక్కసారి స్పీకర్ లేట్గా రావచ్చు, స్పీకర్ లేట్గా వచ్చినా అది బ్యారియర్ టు లిజనింగ్ అవుతుంది. అలాగే లిజనర్ లేట్గా వచ్చిన ఆ స్పీచ్కి దట్ విల్ బికమ్ ఏ బ్యారియర్ టు లిజనింగ్. ఎందుకంటే లిజనర్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు స్పీకర్ వచ్చి స్పీచ్ స్టార్ట్ చేస్తాడని. ఒకవేళ కనుక స్పీకర్ చాలా లేట్గా వచ్చాడు అంటే హీ లూజెస్ హిజ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ స్పీచ్, అప్పుడు ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది జరగదు. ఒకవేళ స్పీచ్ స్టార్ట్ అయిపోయింది, ఆ తర్వాత మధ్యలో లిజనర్ వచ్చి జాయిన్ అయ్యాడు, అప్పుడు తను ప్రాపర్గా ఎఫెక్టివ్గా తను ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది పొందగలడు అంటే పొందలేడు. ఎందుకంటే హీ కేమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్పీచ్, హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ ఆల్రెడీ. కాబట్టి తన కాన్సన్ట్రేషన్ అనేది ఫుల్గా అక్కడ జరగదు. కాబట్టి అరైవింగ్ లేట్ అంటే స్పీకర్ లేట్గా వచ్చినా లేదా లిజనర్ లేట్గా వచ్చినా ఆ స్పీచ్కి అప్పుడు లిజనింగ్ అనేది ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది జరగదు, అది ఒక బ్యారియర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే జడ్జింగ్ ద స్పీకర్ బై హిజ్ ఆర్ హర్ మేనరిజమ్స్, వాయిస్, అపియరెన్స్, యాక్సెంట్ ఎక్సెట్రా. సో స్పీకర్ని తన యొక్క మేనరిజమ్స్ని బట్టి, వాయిస్ని బట్టి, అపియరెన్స్ని బట్టి, యాక్సెంట్ని బట్టి మనం కనుక జడ్జి చేస్తే దట్ విల్ బికమ్ ఏ బ్యారియర్ టు లిజనింగ్. ఎందుకంటే వీ షుడ్ నాట్ జడ్జ్ ద స్పీకర్ బై హిజ్ అపియరెన్స్, బై హిజ్ వాయిస్, బై హిజ్ యాక్సెంట్, బై హిజ్ మేనరిజం. సో ముందుగానే మనం జడ్జి చేయకూడదు, వీటిని చూసి అస్సలు జడ్జి చేయకూడదు. మనం దేన్ని చూసి జడ్జి చేయాలి? స్పీకర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని, స్పీకర్ ఇచ్చినటువంటి మెసేజ్ని బట్టి వీ హ్యావ్ టు జడ్జ్. అంతేకాని తన యొక్క మేనరిజంని, వాయిస్ని, అపియరెన్స్ని, యాక్సెంట్ని వీటిని చూసి మనం జడ్జి చేయకూడదు. అలాంటి క్వాలిటీ అనేది ఏ బ్యారియర్ టు లిజనింగ్, ఒక అడ్డంకి లిజనింగ్కి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, యాటిట్యూడినల్ బ్యారియర్, సైకలాజికల్ బ్యారియర్. యాటిట్యూడినల్ అంటే ఏంటి? బిహేవియర్. అలాగే సైకలాజికల్ అంటే మన మైండ్కి సంబంధించిన లేదా మన మనసుకు సంబంధించింది అనేసి మనం చెప్పచ్చు. సో ఇందులో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కాన్సన్ట్రేషన్,
మనకి ఒక టాపిక్ పైన అంటే ఒక స్పీకర్ ఇచ్చేటువంటి టాపిక్ ఒక మెసేజ్ పైన మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, అప్పుడు మనం కాన్సన్ట్రేషన్ దానిపైన పెట్టగలమా? పెట్టలేము. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకు అసలు ఇంట్రెస్టే లేదు. ఇంకా మనము రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు చేసుకుంటాము అండ్ అండర్స్టాండింగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు చేస్తాము, ఇంకా దాన్ని మైండ్లో ఎప్పుడు పెట్టుకుంటాము, దాన్ని ఎవాల్యుయేట్ ఎప్పుడు చేస్తాము, దాన్ని ఫీడ్బ్యాక్ ఎప్పుడు తీసుకుంటాం. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా జరగవు, ఎందుకంటే బేసిక్ థింగ్ అయినటువంటి ఇంట్రెస్ట్ అనేది లేదు మనకి. కాబట్టి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటి అంటే ఏ బ్యారియర్ టు లిజనింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ బ్యారియర్ టు ఎఫెక్టివ్ లిజనింగ్, ఏ బ్యారియర్ టు ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడతాం, మనకి ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ పెట్టము. కాబట్టి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ఒక బ్యారియర్ ఎఫెక్టివ్ లిజనింగ్కి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రీ జడ్జిమెంట్స్ అబౌట్ ద స్పీకర్ గురించి ముందుగానే మనం ఒక జడ్జిమెంట్కి రాకూడదు. సో స్పీకర్ రాకముందే ఎవరో చెప్పిన దాన్ని బట్టో లేదా ఇంకెవరో మనతో అనిన దాన్ని బట్టో మనము స్పీకర్ గురించి అతను ఇచ్చేటువంటి మెసేజ్ గురించి ఒక పర్టికులర్ ఒపీనియన్కి రాకూడదు, జడ్జిమెంట్కి రాకూడదు. మనము ముందుగా అతని గురించి ఏం తెలిసినా కానీ మనము ఒక జడ్జిమెంట్కి రాకూడదు. అతను చెప్పిన విషయాలన్నీ మనం విని మనం నేరుగా చూసి ఆ తర్వాత వీ హ్యావ్ టు కమ్ టు ఏ కన్క్లూజన్ ఆర్ జడ్జిమెంట్. దట్ ఈజ్ ద కరెక్ట్ ఎవాల్యుయేషన్. ఓకే, అలా కాకుండా ప్రీ జడ్జిమెంట్స్ కనుక మనము తీసుకుంటున్నాము అంటే దట్ విల్ బి ఏ బ్యారియర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెగిటివ్ ఒపీనియన్. నెగిటివ్ ఒపీనియన్ అంటే ఏంటి? సో పాజిటివ్గా మనం ఆలోచించకుండా స్పీకర్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఏమాత్రం కూడా పనికిరాదు అనేసి మనం కనుక నెగిటివ్గా ఉన్నాము అంటే, అలాంటి నెగిటివ్ ఒపీనియన్ మన దగ్గర కనుక ఉంటే, లేదా స్పీకర్ అనేటువంటి అతను ఏమాత్రం సరిగ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, మెసేజ్ ఇవ్వడు అనేది కూడా ఒక నెగిటివ్ ఒపీనియన్. ఇలాంటి నెగిటివ్ ఒపీనియన్స్ కనుక మన దగ్గర ఉంటే మనము కరెక్ట్గా ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది చెయ్యలేము. సో నెగిటివ్ ఒపీనియన్ అనేది ఒక బ్యారియర్, దేనికి? లిజనింగ్ అనే దానికి ఒక బ్యారియర్. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి? లిజనింగ్ విత్ ఏ డిసప్రూవింగ్ యాటిట్యూడ్ టు ద స్పీకర్స్ ఐడియా. సో స్పీకర్ ఇచ్చేటువంటి ఐడియా లేదా ఇన్ఫర్మేషన్ లేదా మెసేజ్ అనేది మనకి డిసప్రూవింగ్ అయితే, అంటే మనకు నచ్చకపోతే, మనం అప్రూవ్ చేయలేక పొజిషన్లో ఉంటే అది కూడా మనకి బ్యారియర్. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ మైండెడ్నెస్ అనేది లేదు. సో ద బెస్ట్ క్వాలిటీ ఫర్ ఎఫెక్టివ్ లిజనింగ్ ఏంటి? ఓపెన్ మైండెడ్నెస్. అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్, వీ హ్యావ్ టు అడాప్ట్ ద స్పీకర్స్ ఐడియాని మనం వెల్కమ్ చేయాలి, స్పీకర్స్ ఐడియాని మనం యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేస్తూ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక ఆ లిజనింగ్ అనేది కనుక చేసాము అంటే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. అలా కాకుండా స్పీకర్ ఇచ్చేటువంటి ఐడియాని మనము కరెక్ట్గా దాన్ని మనము గెస్ చేయలేక, దాన్ని మనము అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకుండానే మనం దాన్ని కనుక రిజెక్ట్ చేసి ఇదేం కరెక్ట్ కాదు అనేసి మనం డిసప్రూవింగ్కి వచ్చాము అంటే దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ విల్ బికమ్ ఏ బ్యారియర్ టు ద లిజనింగ్. దట్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈగో. సో ఈగో అంటే ఏంటంటే సంకుచిత భావం. అతను చెప్పేది నేనేంటి వినేది, అతను కూడా నాలాంటి ఒక మనిషే, సో కాబట్టి అతను చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఈగో కనుక మన దగ్గర ఉంటే మనము ఏది కూడా మనము సరిగ్గా పొందలేము, అంటే వీ కుడ్ నాట్ గెట్ ఎనీ నాలెడ్జ్. అలా కాకుండా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, వాళ్ళు చెప్పే విషయాల్లో మనకి ఏదో ఒక పాయింట్ అనేది ఉపయోగపడుతుంది అనేటువంటి ఓపెన్ మైండెడ్నెస్ కనుక మన దగ్గర ఉంటే, ఈగో అనేది లేకపోతే అప్పుడు మనకి మంచిగా నాలెడ్జ్ అనేది పొందగలం. అలా కాకుండా అతను చెప్తే నేనేంటి వినేది అనేటువంటి ఒక క్వాలిటీ, ఒక బిహేవియర్, అలాంటి ఈగో కనుక మన దగ్గర ఉంది అంటే దట్ విల్ బికమ్ ఏ బ్యారియర్ టు లిజనింగ్. దట్ ఈజ్ నథింగ్ బట్ యాటిట్యూడినల్ ఆర్ సైకలాజికల్ బ్యారియర్ ఫర్ అస్ అనేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం యాటిట్యూడినల్ లేదా సైకలాజికల్ బ్యారియర్స్ గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద ఫోర్త్ వన్, దిస్ ఈజ్ ద లాస్ట్ వన్, లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్. అలాగే సెమాంటిక్ అంటే మీనింగ్. బ్యారియర్స్ అంటే లాంగ్వేజ్కి సంబంధించినటువంటి లేదా అర్థాలకు సంబంధించినటువంటి బ్యారియర్స్ అనేది దీని యొక్క మీనింగ్. ఓకే, ఇది ఎలా ఉంటుందో చూద్దాం. యూజ్ ఆఫ్ డిఫికల్ట్ వర్డ్స్ ఆర్ జార్గాన్. సో జార్గాన్ ఆర్ నథింగ్ బట్ డిఫికల్ట్ వర్డ్స్, మనకు అర్థం కాని వర్డ్స్ని, కన్ఫ్యూజన్గా ఉండేటువంటి వర్డ్స్ని జార్గాన్ అనేసి అంటుంటాం అనమాట. ఒకవేళ స్పీకర్ కనుక మనకి అర్థం కానటువంటి డిఫికల్ట్ వర్డ్స్ని కనుక తన స్పీచ్లో తను కనుక ఎక్కువగా వాడుతూ ఉంటే మనము ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది చేయగలమా? చేయలేము. ఎందుకంటే తను చెప్పేటువంటి వర్డ్స్లో చాలా వర్డ్స్ మనకు అర్థం కావట్లేదు.
సో ఎప్పుడైతే మనకు చాలా వర్డ్స్ అర్థం కాదో ద నెక్స్ట్ సెంటెన్సెస్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వీ కాంట్ అండర్స్టాండ్, దాన్ని మనం అర్థం చేసుకోలేము. నెక్స్ట్ వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని ఫర్దర్గా మనకి స్పీకర్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని మనం వీ కాంట్ అండర్స్టాండ్, మనం అర్థం చేసుకోలేము అనమాట. అంటే స్పీకరు ఎప్పుడు కూడా ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి అంటే హీ హ్యాస్ టు యూజ్ వెరీ సింపుల్ వర్డ్స్ విచ్ వర్ అండర్స్టాండబుల్ టు ఎవ్రీ వన్. అందరికీ అర్థమయ్యేటువంటి సింపుల్ లాంగ్వేజ్ కనుక యూజ్ చేస్తే అప్పుడు ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది జరుగుతుంది. అలా కాకుండా ఐఎమ్ వెరీ టాలెంటెడ్, ఐఎమ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అనేసి తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని అంతా కూడా చాలా డిఫికల్ట్ వర్డ్స్ని తన స్పీచ్లో ఇంట్రడ్యూస్ చేసి చెప్పాడు అంటే అది ఎవ్వరికి కూడా అర్థం కాదు. అప్పుడు ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది జరగదు. ఎందుకంటే అసలు అండర్స్టాండింగ్ కాలేదు. అక్కడ అండర్స్టాండింగ్ అనేటువంటి ఒక మెయిన్ స్టెప్ అనేది జరగలేదు కాబట్టి ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది జరగలేదు. అంటే ఒకవేళ స్పీకర్ కనుక డిఫికల్ట్ వర్డ్స్ని జార్గన్ని యూజ్ చేస్తుంటే దట్ విల్ బికమ్ ఏ బ్యారియర్ టు లిజనింగ్ అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, స్పీకర్ స్టైల్ ఆఫ్ స్పీకింగ్. స్పీకర్ మాట్లాడేటువంటి విధానం, అంటే స్పీకర్ తన స్పీచ్ని కానీ దేనైనా కానీ ఇచ్చేటప్పుడు తను యాక్టివ్గా, అటెంటివ్గా, అందరినీ అట్రాక్టివ్గా ఆకట్టుకునే విధంగా తన స్టైల్ ఆఫ్ స్పీకింగ్ అనేది ఉండాలి. తన యొక్క స్పీకింగ్ స్టైల్ అనేది ఉండాలి. అలా లేదంటే ఏమవుతుంది, ద లిజనర్స్ విల్ లూజ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద పర్టికులర్ టాపిక్ అండ్ ద మెసేజ్ ఆఫ్ ద స్పీకర్. మెసేజ్ ఇచ్చేటువంటి స్పీకర్ పైన ఇంకా ఆ టాపిక్ పైన ఏమైపోతుంది, నథింగ్ బట్ ద లిజనర్స్ విల్ లూజ్ ద ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పోతుందో దే కాంట్ ఫోకస్, దే కాంట్ పుట్ దేర్ అటెన్షన్, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది జరగదు. కాబట్టి స్పీకర్ స్టైల్ అనేది చాలా అట్రాక్టివ్గా బాగా ఉంటే స్పీకింగ్లో డెఫినెట్లీ ఇట్ విల్ బీ గుడ్. అలా లేదు అంటే దట్ విల్ బికమ్ ఏ బ్యారియర్ టు లిజనింగ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మిస్ప్రొనౌన్స్డ్ వర్డ్స్. స్పీకర్ కనుక వర్డ్స్ని మిస్ప్రొనౌన్స్ చేస్తున్నాడు అంటే కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయట్లేదు అంటే ఏమైపోతుంది, లిజనర్స్ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఆన్ ద పర్టికులర్ మెసేజ్ ఆర్ పర్టికులర్ టాపిక్, పర్టికులర్ స్పీచ్. సో అలా కాకుండా స్పీకర్ కనుక ఒకవేళ ఒక వర్డ్ బదులు మరొక వర్డ్ కూడా యూజ్ చేస్తూ మిస్ప్రొనౌన్సింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నా కానీ లిజనర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ కోల్పోతారు, వాళ్ళు ఫోకస్ పెట్టలేరు. ఎందుకంటే దే కుడ్ గెట్ సమ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే ఒక వర్డ్ బదులు మరొక వర్డ్ యూజ్ చేస్తున్నారు, ఒక వర్డ్ని ఒక రకంగా ప్రొనౌన్స్ చేయకుండా మరొక రకంగా ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ద లిజనర్స్ వుడ్ గెట్ కన్ఫ్యూజన్, అంబిగ్యూటీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుందో ఆటోమేటిక్గా లిజనర్ అనేటువంటి అతను ఏం చేయలేడు, తన యొక్క కాన్సన్ట్రేషన్ని లిజనింగ్ యాక్టివిటీ పైన పెట్టలేదు అంటే ఆటోమేటిక్గా ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది జరగదు. కాబట్టి స్పీకర్ అనేటువంటి వాడు ఏం చేయాలి అంటే కరెక్ట్గా వర్డ్స్ని ప్రొనౌన్స్ చేయాలి, అలాగే యాప్ట్ వర్డ్స్ని యూజ్ చేయాలి. అంటే సూటబుల్ వర్డ్స్ని, కరెక్ట్ వర్డ్స్ని యూజ్ చేయాలి. సింపుల్ వర్డ్స్ని అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో ఆకట్టుకునే విధంగా యూజ్ చేయాలి. అలా లేదు అంటే దట్ విల్ బికమ్ ఏ బ్యారియర్ టు లిజనింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏం చేసాము అంటే వీ హ్యావ్ డిస్కస్డ్ ద బ్యారియర్స్ టు లిజనింగ్. సో లిజనింగ్కి అడ్డంకులుగా ఉన్నటువంటి ఫిజికల్ బ్యారియర్స్ని, సైకలాజికల్ బ్యారియర్స్ని, ఫిజియలాజికల్ బ్యారియర్స్ని, లింగ్విస్టిక్ బ్యారియర్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో మీకు అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.